हरिः ओं श्रीगुरुभ्यो नमः। వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింటగోడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి వరించరింపదు కాలమన్నియుంచెయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికిన్ రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటదేమి చోద్యమో ఈశ్వరుండు విష్ణుండు ఎవ్వేళ ఎవ్వనిని ఏమి చేయు పురుషుడు ఏమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణగి మెలుగుచుందురు అంధులగుచు అతి భక్తి ఎవనియందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తసుండు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతును అందాక ఇదే మహాహర్హుడై వికసిత వదనారవిందుడై వచ్చి నేడు నల్గు భుజములు కమలాభనయన యుగము ఒప్పు కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వరన భాగ్య మహిమ జోడుము ఏమి చేసితినో పుణ్యమితని గూర్చి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒపుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన ముని వంజుని పాదభక్తి మనయుమ్మనకున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి దేహంలో ఉండేటువంటి 5 కర్మేంద్రియాలు ఈ దేహం అనేటువంటి రథాన్ని నడిపించేటువంటివి. అంటే ఏమిటన్నమాట, ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ రథం నడుస్తూ ఉంటుంది. అంటే కాళ్ళతో నడుస్తుంది, కాళ్ళతో పరిగెడుతూ ఉంటుంది, కాళ్ళు మడతేసి కూర్చుంటూ ఉంటుంది. అదేవిధంగా చెయ్యి ఇటు అటు ఊపుతూ ఉంటే ఈ రథం కూడా అటు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తరువాత ఇక ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా బాహ్య జగత్తులో ఉండేటువంటి విశేషాలన్నింటినీ తీసుకొచ్చి లోపల బారేస్తూ ఉంటుంది. అంటే ఈ రథంలోకి ఇవన్నీ కూడా వచ్చి ఆ మ్యాటర్ అంతా కూడా రథంలో బండిలో బారేస్తూ ఉంటాయి. తరువాత ఈ వీటిలన్నింటినీ కంట్రోల్ చేసేటువంటివన్నీ కూడా 11వ ఇంద్రియం ఒకటి ఉంది. అదేమో రథంలో పయనించేటువంటి అంటే ఏమిటి, ఆ మనసు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ జీవుడు లోపల రథంలో కూర్చుని ఉండి బుద్ధి అనేటువంటి సారథిని పెట్టుకుని తాను రథంలో కూర్చుని ఈ శరీరం అనేటువంటి రథాన్ని కాలగమనంలో పరిగెత్తిస్తూ ఉండేటువంటి ఈ జీవుడుకి ఈ 11 సైన్యం వాడికి. తర్వాత ఈ జీవుడు ఏం చేస్తుండంటే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇటువంటి జీవుడు ఏం చేస్తుంటాడంటే ఈ రథం ఎక్కి వీడు వేటకి బయలుదేరతాడయ్యా. పంచసూనా వినోదకృత్ మృగతృష్ణాం ప్రధాపతి. మృగాల కోసం తృష్ణ, వాటి మీద ఆశ పెట్టి వీడు ఏం చేస్తూ ఉంటాడంటే వేటకెళ్తూ ఉంటాడు. మామూలుగా రాజుల రథం ఎక్కి వేటకెళ్తూ ఉంటారు కదా. మృగముల కోసం తృష్ణ, ఆ మృగాల్ని చంపాలి అనేటువంటి దాహంతో బయటికి వెళ్తాడు అనేటువంటి ఒక అర్థం. మరి వెళ్ళాలి అంటే ఆ రాజుగారు ఏం చేస్తాడు, సైన్యాన్ని తీసుకెళ్ళాలి, రథం ఎక్కి వెళ్ళాలి. కాబట్టి ఈ రథంలో ఈ సైన్యాలు ఎవరంటే 11 ఇంద్రియాలు ఆ రాజుగారి యొక్క ఇది. మృగతృష్ణ అంటే ఏమిటి, మృగాల్ని సంహరించాలనేటువంటి దాహంతో
వీడు వెళ్తూ ఉంటాడయ్యా. తర్వాత ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే పంచసూనా వినోదకృత్, 5 ఇంద్రియాలతో కూడా ఆ పంచ జ్ఞానేంద్రియాలతో కూడా హింసించాలి అనేటువంటి ఒకానొక క్రియ, మృగాల్ని వేటాడాలి అనేటువంటి తృష్ణ, ఆ తృష్ణతో ఆ దాహంతో మృగాల్ని హింసించాలి అనేటువంటి విధానంగా ఈ రథంలో ఇన్ని రకాలైనటువంటి కర్మేంద్రియాల యొక్క నడకతో ఈ వేట అనేటువంటి దానికి వెళుతూ ఉంటాడు అని మామూలుగా ఉండేటువంటి అర్థం. ఇక్కడ ఇక్కడ ఏమిటి అంటే పంచసూనా వినోదకృత్, మామూలుగా పంచసూనములు అంటారు. అంటే ఏమిటన్నమాట, 5 రకాలైనటువంటి ఇంటి సామాన్ని పంచసూనములు అంటారు. అంటే ఏమిటన్నమాట, మొట్టమొదటి సాధారణంగా పొయ్యి, తర్వాత సన్నెకల్లు, చీపురు, రోలు, నీటి పాత్ర అనేటువంటివి పంచసూనములు అంటారు. వీటితో మనం ఎప్పుడైనా సరే పని చేస్తూ ఉండేటప్పటికి ఏమిటి జరుగుతూ ఉందంటే వాటిల్లో రకరకాలైనటువంటి సూక్ష్మ జీవులు కానీ ప్రాణులు కానీ వచ్చి మరణిస్తూ ఉంటూ ఉంటాయి. అంటే అది వేట అన్నమాట. అంటే పంచసూనా వినోదకృత్. చీపురుతో మనం తుడి చేస్తున్నాం అనుకోండి, ఏదో చిన్న చిన్న చీమలు లాంటివి, ఏదో చిన్న చిన్న పురుగులు, కంటికి కనిపించేవి కనిపించినటువంటివి, ఆ నేల మీద పడినటువంటి పదార్థాల మీద జీవనం సాగించేటువంటి సూక్ష్మమైనటువంటి జీవులు కూడా ఉంటాయి కదా. మనం ఏం చేస్తూ ఉంటామంటే వీటిల్ని తుడిచేసి పారేస్తూ ఉంటాం. అలాగే పొయ్యి వెలిగించినప్పుడు కట్టెలు పెడతాం. కట్టెలు పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి కట్టెలకి అంటిపెట్టుకున్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా నీటిలో ఉండేటువంటి పాత్ర కానీ, తర్వాత ఈ రోట్లో పెట్టి రుబ్బేస్తూ ఉండేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. దీన్ని పాతకములు లేకపోతే పంచసూనములు అంటూ ఉంటాం. ఇటువంటి హింస ఏం చేస్తూ ఉంటాడంటే, వేట అంటే ఇదన్నమాట. ఈ మానవుడు అంటే అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ ప్రాణైనా సరే ఈ పంచసూనకృత వినోదకృతు దాన్ని వినోదంగా చేస్తూ ఉంటాడు. అంటే రాజులు వేటకి ఎందుకు వెళ్తారు, వినోదం కోసం వెళ్తూ ఉంటారుగా. ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారయ్యా ఈ పంచ కర్మేంద్రియాలతోనూ. ఇవన్నీ చేసేటువంటి కర్మేంద్రియాలతో కదా చేసేది, కాబట్టి ఈ కర్మేంద్రియాలతో వీడు చేస్తూ ఉంటాడు. తర్వాత మరి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 5 జ్ఞానేంద్రియాలతో వీడేం చేస్తూ ఉంటాడంటే మృగతృష్ణాం ప్రధావతి, ఎండమావులి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ధావతి అంటే పరిగెత్తడం. దేని వెనకాల పరిగెడుతుంటే మృగతృష్ణాం, ఎండమావులి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, ఏదైనా సరే ఒక అందమైనటువంటి వస్తువు కనిపించింది అనగానే కళ్ళు చూస్తాయి. చూసిన వెంటనే ఒక రకమైనటువంటి మోహం, ఒక రకమైనటువంటి ఆకర్షణ వెంటనే కలిగిపోయింది ఎంత అందంగా ఉంటుందో అనుకుని ఏం చేసుకుంటాడు, ఆ వస్త్రం కానీ ఆ ఆభరణం కానీ ఆ వస్తువు కానీ ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ చూసేటప్పటికీ అవన్నీ కూడా ఏదో అనుభవించేయాలి అని చెప్పి వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఇలా పరిగెడుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది, మృగతృష్ణలో నీళ్లు ఉన్నాయి అని చెప్పి లేడి ఏ విధంగా అయితే పరిగెత్తి అలసిపోయి ప్రాణం వదిలేస్తుందో అలాగా ఈ జీవుడు ఈ కనిపించేటువంటి ఎండమావుల్లాంటి వాటి వెనకాల ధావతి పరిగెడుతూ ఉంటాడయ్యా. ఇలా పరిగెత్తడానికి జ్ఞానేంద్రియాలు పనికొస్తాయి, కర్మేంద్రియాలు కూడా వీడికి పనికొస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి పరుగునే వేట అంటారు. దీనికి ఈ 11 ఇంద్రియాల సహాయంతో ఈ శరీరం అనేటువంటి రథం ఎక్కి బుద్ధి అనేటువంటి సారథిని పెట్టుకుని మనస్సు అనేటువంటి ఆ పంచేంద్రియాలు అనేటువంటి గుర్రాలని, తర్వాత మనసు అనేటువంటి కళ్ళాలతో ఈ విధంగా వీడు పరుగులు తీస్తూ ఉంటాడు అని చెప్పిన తర్వాత ఈ జీవుడు ఈ ఇంద్రియ భోగాలనేటువంటి ఎండమావులు వెనక ఈ రథాన్ని వేసుకుని పరిగెడుతూ ఉంటాడయ్యా. కాబట్టి ఆకూతి అంటే 5 ఇంద్రియాలు కర్మేంద్రియాలు, బాహ్య బయట నుండే, విక్రమ నడక, విక్రమ అంటే నడుస్తూ ఉంటాయి. 5 ఇంద్రియాలతోనే ఈ కర్మేంద్రియాలు 5తోనే జీవనం సాగిస్తూ ఉంటాడు. ఏకాదశ ఇంద్రియ చమూహు, ఏకాదశ ఇంద్రియాలు అంటే 11, అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనసు ఇవే చము అంటే సైన్యం అన్నమాట. వీటితో ఏం చేస్తుంటే పంచసూనా వినోదకృత్, ఈ 5 ఇంద్రియాలతో కూడా హింస చేస్తూ ఉంటాడు, కర్మేంద్రియాలతో హింస చేస్తూ ఉంటాడు.
కర్మేంద్రియాలతో హింసలు చేస్తూ ఉంటాడు. అంటే తుడి చేస్తూ ఉండడం, నలిపేస్తూ ఉండడం, కొడుతూ ఉండడం, ఏవో రకరకాలైనటువంటి పనులు ఉంటాయిగా. దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులు మరణిస్తూ ఉండేటువంటి పరిస్థితి. తర్వాత మరి 5 జ్ఞానేంద్రియాలతో మృగతృష్ణాం ధావతి, ఇంద్రియ భోగాలు అనేటువంటి వాటి వెనకాల ధావతి, ఈ రథం ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఇలా పరిగెడుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ పురంజనుడు లేకపోతే ఈ జీవుడు అసలు మనం ఏమిటి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, కాలం వచ్చి మనం తినేస్తూ ఉంటుంది, ఈ కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు, సమస్తంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నాడు, ఆత్మచైతన్య ప్రకాశం అనేటువంటి జ్ఞానమే నేను అని ఈ శరీరం అనేటువంటి రథంనే నిజము అనుకుంటూ, ఈ పరుగులే నిజం అనుకుంటూ, ఈ ఇంద్రియ భోగాలే శాశ్వతం అనుకుంటూ ఉండేటువంటి పరిస్థితి వల్ల సుఖదుఖాలనేటువంటి వీడి మీద వచ్చి పడిపోతూ ఉంటాయి అని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, సంవత్సరశ్చండవేగ కాలో ఏన ఉపలక్షిత తస్యాహానీహ గంధర్వా గంధర్వ్యో రాత్రయ స్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్య షష్ట్యుత్తరశతత్రయం. ఓ ప్రాచీన బర్హి, నీకు చెప్పాను కదా గంధర్వరాజు ఒకడు ఉన్నాడని చెప్పి, చండవేగుడు అనేటువంటి గంధర్వరాజుడు ఉన్నాడని. ఆ తర్వాత గంధర్వరాజు చుట్టూ 300 మంది గంధర్వులు, 360 మంది ఏమో వీళ్ళు గంధర్వ కన్యలు ఉన్నారని చెప్పాం కదా. అంటే దీని అర్థం ఏమిటి అంటే, కాలం ప్రచండమైనటువంటి వేగం కలిగినటువంటిది కాబట్టే ఆ గంధర్వరాజుకి ప్రచండ వేగుడు అని పేరు. ప్రచండమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఉదాహరణ ప్రచండ వేగం అన్నాం అనుకోండి, దాని సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కాంతి కిరణం. కాంతి కిరణం సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం ఉందే, అది ఎంత వేగంతో వస్తుందంటే 3 లక్షల కిలోమీటర్లు, ఒక సెకండ్ అయ్యేటప్పటికి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసేస్తూ ఉంటుంది. అదన్నమాట ప్రచండ వేగం. అంటే వేగంలో ఏముంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. అంటే ఏమిటన్నమాట, టైంకి అంత విపరీతమైనటువంటి వేగం ఉంటుంది. కాబట్టి అందువల్ల అటువంటి ప్రచండమైనటువంటి వేగం కలిగినటువంటిది కాలం కాబట్టి దానికి కొలమానమైనటువంటి వాడే, దానికి సింబాలిక్గా గంధర్వరాజు ప్రచండ వేగుడు అని పేరు పెట్టారయ్యా. వాడికి దానిలో 360 పగళ్ళు గంధర్వులు. అంటే అంత వేగంతో వస్తే ఆ కాలాన్ని కానీ మనం సంవత్సరం అనేటువంటి కాలాన్ని కానీ చేసినట్లయితే 360 పగళ్ళు ఉంటాయి, అన్నే రాత్రులు ఉంటాయి. కాబట్టి ఈ పగలు రాత్రి అనేటువంటిది ఏంటంటే మగ గంధర్వులు తర్వాతేమో ఆడగంధర్వుల కింద చెప్తూ ఉంటారు. ఈ రాత్రింబగళ్ళు ఒక దాని వెనకాల ఒకటి వచ్చేస్తుంటాయి. ఇవాళ ఈ రాత్రి ఇవి ఆగిపోతే బాగుండు, ఈ పగలు ఇంకా ఇలాగే ఉండిపోతే బాగుండు, శుభ్రంగా హాయిగా ఇంకా అక్కడే కూర్చుని ఫోటోలు తీయించుకుంటూ కొత్త కార్యక్రమంలో నానా తిళ్ళు తింటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని పోదాం. రాత్రి అయిపోతే చచ్చినట్టు ఏడైపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, 8 అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వెళ్ళాలి, తినాలి, పడుకోవాలి అనేటువంటి బాధ వచ్చేస్తూ ఉంటుంది మనకి. కానీ నువ్వు ఎంత బాధపడినా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రచండ వేగంతో కదిలేటువంటి ఈ గంధర్వులు, రాత్రి పగలు అనేటువంటి గంధర్వులు ఒక దాని వెనకాల తోసుకుంటూ వస్తూ ఉంటాయి. దీనికి ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కానీ, ఏ వ్యాపారస్ట్ కానీ, ఏ మేధావి కానీ, ఏ వేదాధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణుడు కానీ, ఈ పూజలు చేసేటువంటి వాళ్ళు కానీ ఎవడు కూడా ఈ కాలాన్ని ఆపలేరు. అందుకనే మన భారతీ తీర్థస్వామి వారు చెప్తూ, కాలం మృత్యువిని ఆపడానికి ఎంత మహాఘనపాటీలైనా వేదాధ్యయనం చేసిన వాళ్ళైనా కూడా దానిని తప్పించుకోవడానికి ఎవరూ సాధ్యం కాదు అన్నారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి ఇలాగా ప్రచండ వేగంతో వస్తుంది, బాగానే ఉందండి. మాకేమైందంటే నీకేం అవ్వకపోవడం ఏమిటి, నీ ఆయుర్దాయాన్ని హరించి పారేస్తుంది. పరిక్రాంత్య ఆయుః హరంతి, నీ ఆయువుని హరించి వేస్తోంది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం దేని కంట్రోల్లో ఉన్నాము అంటే ప్రచండమైనటువంటి కాలం యొక్క కంట్రోల్లో ఉన్నాము.
ఆ ప్రచండమైనటువంటి వేగమే భూమిని 24 గంటల్లో ఒక రౌండ్ కొట్టిస్తోంది. 360 దినాలలో సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయిస్తోంది. కాబట్టి ఆ ప్రచండమైనటువంటి కాలమే స్పేస్, అంటే స్పేస్ టైం కాంటినం అని, కంటిన్యూటీ ఆఫ్ స్పేస్ అండ్ టైం ఒక దాంట్లో ఒకటి ఇలా ఉంటుంది అనేటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చదివితే ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అది చదవక్కర్లేదు, ఇది తెలుసుకున్నా, ఇది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇది మనకు అనుభవం అయినటువంటిదేనయ్యా. సంవత్సరశ్చ చండవేగ కాలో ఏన ఉపలక్షిత. ఈ కాలాన్ని మనం దేంతో ఉపలక్షిత అంటే కొలవడం అన్నమాట. కాలాన్ని ఎలా కొలుస్తున్నాం? రాత్రింబగళ్ళ కింద కొలుస్తున్నాం, నెల అంటున్నాం, మాసం అంటున్నాం, వారం అంటున్నాం, ఏదో సంవత్సరం అంటున్నాం. కాబట్టి అలాగా తస్య ఆ కాలం మినిమం మెజర్మెంట్ ఏమిటంటే అహాని అంటే పగలు, ఇహ ఈ పగలు రాత్రి అన్నమాట. ఈ విధంగా కొలుస్తుంటాయి. వీళ్ళనే ఇండైరెక్ట్గా నేను ప్రాచీన బర్హి ఈ కథలో పరోక్ష కథనంలో గంధర్వాహ అన్నాను నేను, రాత్రులేమో గంధర్వ స్త్రీలు అన్నాను. కాబట్టి ఈ 360 రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నాయి? గంధర్వులు ఆయుష్ని హరించి పారేస్తున్నాయి. గంధర్వులు అటాక్ చేశారని చెప్పానుగా, నవద్వారపురాన్ని హరించి వేస్తున్నాయ్యా. ఇది నేను చెప్పినటువంటి కథలో ఉండేటువంటి గూఢార్థం అన్న తర్వాత మళ్ళీ ప్రాచీన బర్హి మహాత్మరి స్వామి కాలకన్య అంటే అదే వస్తున్నాను, అదే చెప్తున్నాను విను. కాలకన్యా జరాహ సాక్షాల్లోకస్తాం నాభినందతి స్వస్వారం జగృహే మృత్యు క్షయాయ యవనేశ్వర. కాలకన్య సాక్షాత్తుగా ముసలితనమయ్యా. కాలకన్యా జరాహ సాక్షాత్తుగా కనిపిస్తుందిగా. అక్షత్ అంటే కనిపిస్తోంది, కంటి ముందు కనిపిస్తోంది. మనం చిన్నపిల్లాడి కింద ఉంటే మనకు ఉండేటువంటి మన తాతగారు, మన బామ్మ, మన అమ్మమ్మ, మన పిన్నులు వీళ్ళు కూడా ముసలితనం చూస్తుంటే మనం కళ్ళతో చూస్తున్నాం కదా. అలాగ కాల ప్రవాహంలో మనకి వచ్చేటప్పటికి మనకి ముసలితనం వస్తుంది. కాబట్టి అందుకని సాక్షాత్ అని పదం వాడారు. కాలకన్యా జరా సాక్షాత్ లోకాహ, ఈ లోకంలో అంటే మానవులకి సాక్షాత్తుగా వచ్చి తీరేటువంటిది ఆ జరని, ఆ ముసలితనాన్నే కాలకన్య అని చెప్పానయ్యా. ఆ కాలకన్య ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని అటాక్ చేసిందిగా, శరీరాన్ని గట్టిగా కౌగులించేసుకుంటోందిగా. అది ఏ ప్రాణికైనా వస్తుందిగా. చెట్టుకు కూడా జర వస్తుందిగా. ఆ చెట్టు 500 ఏళ్ల ముసలిదండి అంటాం, ఆ ఏనుగు 100 ఏళ్ల ముసలిదండి అంటాం, సింహం 10 ఏళ్ల ముసలిదండి అంటుంటా. అంటే ముసలితనం అనేటువంటిది సమస్త ప్రాణుల్ని కూడా కౌగలించుకునేటువంటి కాలకన్యది. తరువాత లోకులు నా అభినందతి, కానీ ఓ ప్రాచీన బర్హి మానవులు ఎవరు కూడా, ఈ లోకులు ఈ ప్రాణులు ఎవరు కూడా ముసలితనాన్ని మాత్రం ఇష్టపడరయ్యా. అన్నీ కావాలి, యవ్వనం కావాలి, తిండి కావాలి, తిప్పలు కావాలి, ఆడాళ్ళకి మగాళ్ళు కావాలి, మగాళ్ళకి ఆడాళ్ళు కావాలి, అవి తినాలి, ఇవి తినాలి, ఆభరణాలు కావాలి, ఇవన్నీ కావాలి, యవ్వనం కావాలి, బాల్యం కావాలి, ఇంకా చిన్నపిల్లల కింద ఉండాలి, ఇంకా యవ్వనం కింద ఉండాలి, జుట్టుకు రంగేసేసుకుంటూ ఇంకా కొత్త కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఫోటోలు తీసేసుకోవాలి అనుకుంటూనే ఉంటారు. కానీ ముసలి వాళ్ళం అనేటప్పటికి అబ్బాయి మేమే ముసలి వాళ్ళం అండి, మా వయసు తగ్గిపోయింది అని చెప్పేసేసి వెర్రి నవ్వులు నవ్వుకుంటూ నీరసాలు వచ్చి పడిపోతూ కథలు లేకుండా ఉంటే మాత్రం దానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు. తర్వాత యవన ప్రభు అని చెప్పాను చూసావా, ఆ యవన ప్రభు ఎవరో కాదు, మృత్యు యవనేశ్వర. సాక్షాత్తు మరణమే యవన ప్రభుడు. అతడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ప్రాణులన్నిటినీ, ఒక మానవులనే కాదు సమస్తమైనటువంటి ప్రాణులన్నిటినీ కూడా నాశనం చెయ్యడం కోసం ఆ కాలకన్య అనేటువంటి ముసలితనాన్ని తన చెల్లెలుగా స్వీకరించాడు. ఈ మిగతా వాళ్ళందరూ బావలన్నమాట. ఈ కాలకన్య అనేటువంటి చెల్లెల్ని ఈ ప్రాణులు అనేటువంటి బావలకి ఇచ్చి వివాహం చేసేటప్పటికి ఏమవుతుంది, చచ్చూరుకుంటారన్నమాట. కాబట్టి తాను చెల్లెలుగా ఎందుకు చెల్లెలుగా స్వీకరించాడు అంటే తను స్వీకరిస్తే తన పెళ్ళమైపోతుంది, కానీ బావ కింద ఉందనుకోండి. అందువల్ల ఏమిటి, సమస్త ప్రాణులు బావలు, ఈ కాలకన్యము చెల్లి, అంటే ముసలితనం చెల్లి. చెల్లి వీళ్ళందరూ బావగారుల దగ్గరికి వెళ్ళు
అనగానే పాపం ఈ కాలం ఈ జ్వరం వచ్చి బావగారులందరినీ పట్టుకుని వాళ్ళందరినీ సర్వనాశనం చేసేయడానికి మృత్యు క్షయాయ యవనేశ్వరుడు అని చెప్పానే, ఆ యవనేశ్వరుడు ఎవరో కాదు, ఈ మరణమేను అన్న తరువాత మరి ఆ యవనేశ్వరుడికి చాలామంది సైనికులు ఉన్నారని చెప్పాను కదా, మరణానికి సైనికులు ఉన్నారు, ఆ యవన ప్రభువుకి సైనికులు ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళు ఎవరో చెప్తాను వినయ్య. అథయో వ్యాధయస్తస్య సైనికా యవనాశ్చరా భూతోపసర్గాసురయ ప్రజ్వారో వివిధజ్వర. అధయ అంటే అధయం అంటే మనోవ్యాధులు అన్నమాట, వ్యాధయ అంటే శరీర వ్యాధులు, తస్య ఆ ప్రభుని ఆ యవన అంటే మరణం యొక్క సైనికులు, చరాహ పాదచారులైనటువంటి సైనికులు వాళ్ళు. అంటే ఏమిటి, మామూలు సైన్యంలో అశ్వదళం ఉంటుంది, గజదళం ఉంటుంది, రథదళం ఉంటుంది, అదాకా పాద సైన్యం కూడా ఉంటుందిగా, పాదాల మీద నడిచేటువంటి సైన్యం ఉంటుందిగా. తర్వాత ఈ సైన్యాలు, ఈ మరణానికి సైన్యాలు అంటే మరణం వచ్చే రాజుగారేమో వెనకాల ఉంటాడు, ముందు సైన్యం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాజుగారు వెనకాలంటే మొట్టమొదటి పాదచారులు, తర్వాత అశ్వదళం, తర్వాత రథదళం, వెనకాల గజదళం, ఇలాగ ఉంటుంది ఆ సైన్యం యొక్క మూవ్మెంట్. అందులో అధయ మనోవ్యాధులు, తర్వాత వ్యాధయ, అధయ అంటే మనోవ్యాధులు, వ్యాధయ అంటే శరీర వ్యాధులు. ఇవన్నీ కూడా ఆ యవన ప్రభువు యొక్క చరాహ పాదదళాలన్నమాట, అంటే కాల్బలం అన్నమాట, సైనికా. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భూత ఉపసర్గ ఆశురయ, ఈ ప్రాణులని వినాశనం అంటే ప్రాణుల్ని చంపడానికి చాలా శీఘ్రంగా వేగంగా కదిలేటువంటివి. ఇలా కదులుతూ ఉండేటప్పుడు ప్రజ్వార వివిధజ్వర, ఈ వీళ్ళు ఇలా కదులుతూ ఉండేటప్పటికీ ఆ ప్రాణుల యొక్క నవద్వార పురాలలో ప్రజ్వార వివిధ రకాలైనటువంటి జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే బాధ అంటే తట్టుకోలేనటువంటి ఒక స్థితి వస్తుంది. అది క్యాన్సర్ కానీ, క్షయ కానివ్వండి, ఏదో మూత్రపిండాలకు సంబంధించిన కానీ, కాలేయాలు కానించండి, ప్రేవులకి కానించండి, గుండెలకు కానించండి, లేకపోతే చర్మానికి కానించి రకరకాలైనటువంటి తట్టుకోలేనటువంటి స్థితులకి వచ్చేటువంటి విధానాన్ని చేసేటువంటి వాడు ప్రజ్వారుడు. తర్వాత మానసిక వ్యాధులు, ఈ వ్యాధులతో కూడుకుండేటువంటివి ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయా. అలాగా ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏవం బహువిధైర్దుఃఖైర్దైవభూతాత్మ సంభవై క్లిశ్యమాన శతం వర్షం దేహే దేహీతమోవృత. ఈ విధంగా అజ్ఞానం చేత కప్పబడినటువంటి ఈ వివేకవంతుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు దేహము నేనే అనుకుంటూ, ఈ మనసు, ఈ ఇంద్రియాలు ఇవి తానే నిజంగా తనవే అనుకుంటూ 100 ఏళ్ల పాటు ఈ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడయ్యా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.